అందరికి నమస్కారం అండి. నేను మీ తిరుపతి గొడుగు. మన పౌల్ట్రీ ఫామ్ వీడియోస్కి అయితే స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మన లోపల ఉన్న ఫీడర్ల తాళ్ళు ఎలా రీప్లేస్ చేసుకోవాలి, ఎలా తీసేయాలి, ఎలా మళ్ళీ కొత్త తాళ్ళు ఎలా వేసుకోవాలి, ఒక్కంతుంటే అయ్యే పని అండి. నేనైతే చూపిస్తాను సింపుల్ ట్రిక్. మన లోపల ఉన్న ఫీడర్ల తాళ్ళు అయినా లేకపోతే ఆ డ్రింకర్స్ వాటి తాళ్ళు అయినా కానీ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఒక్కంతో అయ్యే పనే అండి. జస్ట్ సింపుల్గా ఒక్కంతో అయ్యే పని నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనము తాడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత సైజు కట్ చేసుకోవాలి, అసలు ఏ తాడు వాడాలని చూపిస్తానండి. ఇప్పుడు ప్రీవియస్గా మన దాంట్లో ఉన్న తాళ్ళు అయితే మీకు చూసి ఉంటారు కదండి. మేమైతే ఇప్పుడు మాది 5 mm థిక్నెస్ తోటి గల తాడు తీసుకొచ్చామండి. ఒక బిండ అయితే సరిపోదండి. మాకు మొత్తం 120 ఫీడర్స్ ఉన్నాయండి ఒక షెడ్లో. మా రెండు కలిసి మొత్తం 240 ఫీడర్లు ఉన్నాయి. వాటికి ఒక 3 బిండలు తీసుకొచ్చామండి. చూస్తున్నారు కదండి, 3 బిండలు అయితే తీసుకొచ్చాము. మేము తాళ అయితే మంచిగా ఒక సైజు అయితే ఇట్లా కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర వేసుకున్నామండి. అంచులు కూడా కొంచెం మంట పెట్టి అంచు ఈజీగా ఉండి ఈ పొట్టులాగా వెళ్ళిపోకుండా కొంచెం మంట కానిచ్చి ఇట్లా దగ్గరికి అనుకున్నామండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. సో మొత్తానికైతే ఈ విధంగా తాళ్ళు అయితే రెడీ చేసుకున్నాం. మనకి లోపల ఉన్న తాళ్ళను తీసేయాలంటే ఒక మనిషితో అయితే సరిపోతుందండి. అది ఎలా తీయాలి, అసలు ఏం వాడాలి, ఎట్లా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక్కంతో అయిపోయే పని అండి. నేను చూపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇట్లా మన 1/2 ఇంచు పీవీసీ పైప్స్, 2 పీవీసీ పైప్స్ అయితే తీసుకోండి. మనకు ఈ లెంత్ అనేది లోపల ఉన్న తాళ్ళ హైట్ను బట్టి చూసుకొని మన హైట్ను బట్టి పీవీసీ పైప్ని అయితే తీసుకోండి. మేమైతే ఒక 5 feet పైప్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మన లెంత్ బట్టి అది అందుతుందా అని చెప్పేసి ఆ విధంగా తీసుకోండి. కావాల్సింది ఏం లేదండి, జస్ట్ ఈ పైప్ కట్ చేసుకొని అంతే అండి. దీనికైతే ఏం చేయాల్సింది ఏం లేదు. అండ్ ఇంకో పైప్కు మాత్రం ఈ విధంగా మేమైతే ఇక్కడ ఒక వైరు ఇది చూస్తున్నారు కదండి, కొంచెం ఇది స్ట్రాంగ్ వైర్ లాంటిది ఇట్లా పెట్టామండి. ఈ విధంగా ఒక వైరు ఈ విధంగా తీసుకొని ఈ లోపలికి పెట్టామండి. ఎందుకంటే మళ్ళీ జరగకుండా గట్టిగా ఉండడానికి. దాంతోపాటు దాని పైనుంచి ఇట్లా ఈ బెండింగ్ వైర్ లాంటిది జీ వైరు దీంతో గట్టిగా చుట్టామండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ తాళ్ళను పైనుంచి ఇట్లా గుంజనీకి తీయనీకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోండి. నేను ఇంకా మీకు లోపల పోయి కూడా చూపిస్తానండి. పాత తాళ్ళను ఎలా తీయాలి, కొత్త తాళ్ళను ఎలా పెట్టాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే వచ్చేసినామండి. ఇవి చూస్తున్నారే అండి, ఇవైతే పాతవి ప్రీవియస్ తాళ్ళు అండి. ఇట్లా మొత్తం కర్రగా అయిపోయినాయండి. ఈగలు దాని మీద వాలడం వల్ల అయితే మొత్తం కర్రగా అయిపోయినాయి. అసలు రీప్లేస్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇది కాదండి, మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం అంతా పొట్టులాగా వెళ్ళిపోయి పైకి కిందికి ఇట్లా అన్నప్పుడు పొట్టులాగా వెళ్ళిపోయి అంతా ఓ టైంకి వచ్చేవారికి మొత్తం ఫీడర్లో నిండా ఫీడ్ పోసేవారికి ఆ తాళ్ళు అయిపోతున్నాయండి. సో మేము ఆల్రెడీ కొన్ని అయితే తాళ్ళను అయితే చేంజ్ చేసినామండి. అక్కడ కనిపిస్తున్నాయి కదండి, మొత్తం ఇవి అయితే కొత్త తాళ్ళు అండి. నిన్న కొన్ని అయితే తీసేసాం. ఈరోజు కూడా ఇంకొన్ని తీద్దామని మొత్తం తీసేయాలనుకొని ఈ తాళ్ళు అయితే రెడీ చేసుకున్నామండి. ఇవి అయితే పాతాయండి. సో మనకు పైన కనిపిస్తున్నాయి కదండి, ఆ విధంగా టై చేసి అయితే ఉన్నాయి. సో ఈ తాళ్ళను మొత్తం ఏ విధంగా తీయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కండి, ముందుగా అయితే ఈ తాడును నేను కట్ చేసుకుంటానండి. ముందుగా అయితే ఈ తాడును అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చూడండి, నేనైతే ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇట్లాంటి బ్లేడ్ తీసుకొని ఈజీగా ఇట్లా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఈ సెట్ ఈ విధంగా తీసేస్తానండి. తీసేసి ఆ పైన కూడా మీకు అది ఏ విధంగా తీసేయాలని చూపిస్తాను. ఇక నేనైతే కట్ చేసినానండి. కట్ చేసిన చూస్తున్నారు కదా, ఈ తీసేస్తే అయితే మొత్తం వెళ్ళిపోతుంది ఈ విధంగా. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది అది ఆ పైన ఉన్నది కూడా తీసేయాలి. ఇప్పుడు దానికి మనకు కావాల్సింది ఏం లేదండి. నేను ఇందాక ఇట్లా ఇది చెప్పాను కదండి, ఈ విధంగా అరేంజ్ చేసుకున్నది దాంతో తీయాలండి. మీకు చూపిస్తాను క్లియర్గా. ఈ జాయింట్ లాక్ ఉంది కదండి, దీంట్లో ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసి వస్తుందండి ఆటోమేటిక్గా. సో ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఒక్కటి చేసుకునే పని అండి. సింపుల్ అయిపోయింది చూడండి. ఇట్లా జస్ట్ మనకు కావాల్సింది ఇదే అండి. ఈ పరికరం ఉంటే చాలండి. దీనికి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదండి. జస్ట్ ఒక వైర్ను అట్లా కట్టుకుంటే అయిపోతుందండి. ఒక్కటి చేసుకునే పనే అండి ఇది.
అండ్ ఇంకో కొత్త తాళ్ళు కూడా ఎట్లా వేయాలి, ఎట్లా ముడేసుకొని ఎక్కడ ప్లేస్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, తాళ్ళు అయితే ఇగో నేను కట్టడం స్టార్ట్ చేస్తానండి. ఈ విధంగా అయితే కొన్ని వేసుకున్నాను, కొన్ని కట్ చేసుకొని. ఒక్కడైతే మెయింటైన్ చేయగలుగుతాడండి, ఒక్కడైతే ఈజీగా కట్టుకోగలుగుతాడు. చూస్తున్నారు కండి, ఒక తాడు తీసుకొని అయితే ఫస్ట్ ఈ కొనను జస్ట్ ఇట్లా ముడేసుకొని, ఈ విధంగా ముడేసుకొని మనకు దూసుడు ముడి టైపు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ విధంగా తిప్పి జస్ట్ ఇది లోపలికి ఇట్లా తీసుకుంటే ఈ విధంగా అండి జస్ట్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ కొనకు గుంజితే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఖరాబ్ అయిన తాళ్ళు తీసుకోవాలన్నా కానీ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇట్లాంటి దూసుడు టైప్ వేసినాను. ఇప్పుడు మళ్ళీ మీకు సో ఈ విధంగా అయితే మూడేసుకోవాలండి. మూడేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంకో వేరే పైప్ తీసుకున్నాను కదండి, ఈ పైపుకి జస్ట్ ఇది ఉంది కదా, ఈ కొన అనేది ఈ పైపులో ఇలా జస్ట్ ఇలా పెట్టేస్తే అదే ఉంటుందండి. మనం ఇలా పెట్టుకున్నామంటే అదే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పైపు దగ్గర కొంచెం గాలలో ఇట్లా పెట్టి ఇది ఉంది కదండి, దీంతో జస్ట్ ఈ టైప్లో ఇట్లా గుంజుకుంటే ఈజీగా వచ్చేస్తాను. మీకు చూపిస్తాను వీడియోలో ఎట్లా కడతాను అనేది కూడా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే పైపుకి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ప్లేస్లో కావాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఇట్లా ఉంది కదండి, ఆ గాలలో ఇట్లా పెట్టి ఇట్లా కొంచెం ముందుకు కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదండి, ఇందాకున్న పైప్ తోటి ఆడ పట్టుకొని కిందికి కొంచెం వచ్చేస్తాయండి. మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెట్టుకొని దీంతో ఇట్లా పొందుకుంటే వస్తుందండి. ఇక అంతే సింపుల్ అండి, ఒక్కడున్నా వర్క్ చేసుకోగలుగుతాడు. జస్ట్ ఈ తాడు ఉంది కదండి, ఈ తాడు జస్ట్గా మనం ఇట్లా ఈ విధంగా దాంట్లోకి వేసుకుంటే చూస్తున్నారుగా, కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ కోసం ఇట్లా అండి. అంతే అండి, సింపుల్, ఈజీగా టై చేసుకోవచ్చు అండి. చూస్తున్నారండి, ఈ విధంగా అయితే ఈజీగా ఒక్క మనిషి ఉంటే సరిపోతుందండి. లోపల ఉన్న తాళం మొత్తం ఒక్కడితోటే చేసుకోగలదు. ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే మన పౌల్ట్రీ ఫామ్ వీడియోస్కు మరిన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఎట్లాంటి డిసీజ్ వస్తుంది, ఎట్లాంటి మెడిసిన్ వాడతారు. సో ఆ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.